వందేళ్ల సినిమా చరిత్రలో ఎందరో మహానుభావులు వాళ్ళ నటనతో తారాస్థాయికి ఎదిగారు. కొందరు సినిమాతో పాటుగా ఎదిగారు. అతి చిన్న వయసులో సినిమాలో ఆరంగేటం చేసి అందనంత స్థాయికి ఎదిగారు. నటనకు వయసుకు సంబంధం లేదని నిరూపించారు. వాళ్ళ అడుగు జాడలలో అడుగులు వేస్తూ తెలుగు సినిమాకు పరిచయమైన బుల్లితార మన నేహాకి స్వాగతం. తన నటనతో హావభావాలతో నాట్యంతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. బడికి వెళ్లి చదువుకోవాల్సిన వయసులోనే వెండితెరకు పరిచయమై ఎందరో బుల్లితరాలకి ఇన్స్పిరేషన్గా నిలిచింది. బేబీ నేహా చాలా అద్భుతంగా చేశారు. నేహా చక్కగా ఉన్నారు, బాగా యాక్ట్ చేశారు. నేహా ఇట్స్ వెరీ గుడ్ జాబ్. ఐ విష్ ఎ వెరీ గ్రేట్ సక్సెస్. నేహా చాలా బాగా చేశారు. ఎంత అద్భుతంగా ఈ పాప ఎవరు అని నేను ఆ డైరెక్టర్ని అడుగుతున్నా. నిజంగా రేపు ఎదిగిన తర్వాత ఈ సినిమా చూసి గర్వపడిపోయేంత అద్భుతంగా ఉందండి. ఏ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న న్యాచురల్ చిల్డ్రన్ తీశారు. మంచి పేరు వస్తుందని ఆశిస్తూ నేహా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఢిల్లీ అనే చిల్డ్రన్ తోడు ఫిల్మ్ తీశారు. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సినిమా కోసం తాను చేసిన కృషి పట్టుదలకు కర్రసాము నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడమే తన నేర్పుకి నిదర్శనం. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్. ఇది వెనకాల ఉండి ఒక చిన్న పిల్లలతో ఒక సినిమానంటే చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. తెలుగు చలన చిత్రంలో బుల్లి విజయశాంతిగా తను తారాస్థాయికి ఎదగాలని, తన నాన్న పడే తాపత్రయం ఉన్నత శిఖరాలపై నిలబెడుతుంది అని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ నేహా.